అమ్ముడు దుకాణం మొదలుపెట్టింది మీ చంద్రబాబు నాయుడే కదనయ్య. నువ్వెట్లంటావా చంద్రబాబు నాయుడు అంటే? చంద్రబాబు నాయుడు అంటాడు, నేను కూడా కొంత అమ్మినా కానీ నేను కిటికీల మందమే తెరిచిన, వీళ్ళు దర్వాజాలు తెరిచింది అంటాడు. దొందే. వీడైనా మనకు సబ్బు పెట్టాడే, వాడైనా మనకు సబ్బు పెట్టాడే. వాళ్ళ మనసు అటు గుంస్తుంది, మన దిక్కు ఎందుకు గుంస్తుంది? మన సైడ్కి ఎందుకు వస్తుంది? రాదు, ఏది రాదు. కాబట్టి నేను అందరితో కూడా కోరేది, వాస్తవానికి నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదు, చాలా హై టెంపరేచర్ ఉండే. మా నరేంద్ర గారు నన్ను కొట్టినంత పనిచేసి తోలుకొచ్చింది. నువ్వు పోయి ఎట్లా ఎలా తీసుకురాపోయే మీటింగ్ అంటే చేతనైతే లేదు, మళ్ళీ తిరగబెడితే కష్టమైందంటే మేము భూమి కాకపోము, నేను నా భుజాల మీద ఎత్తుకపోతే నువ్వు వచ్చే తీరాలి, ప్రజలకు దండం పెట్టి రావాలి, మాట్లాడకపోతే కనీసం కనబడి దండం పెట్టి రాగానని చెప్పిండు. మంచి గోలి మా విజయరామారావు ఎమ్మెల్యే గారు ఇస్తే అది వేసుకొని వస్తే దేవుని దయ వల్ల ఈ మాత్రం మాట్లాడే శక్తి వచ్చింది. ఈ రోజున నేను అందరికీ కూడా చెప్పేది ఒకటే మాట, దయచేసి మనం తెలంగాణ తెచ్చుకోకపోతే మన బతుకులు బాగుపడవని మనకు స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు తేలిపోయింది. తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా ఎవరైనా మనకు మేలు చెయ్యరు, మన సాగు బతుకులు పట్టించుకోరు, మన కష్ట సుఖాలు పట్టించుకోరు అనేది తేట తెల్లంగా. కొద్దిగా కూర్చోవాలి తమ్ముడు ప్లీజ్. మనం ఎవరైనా తీర్మానాలు చేసేది మీరు కూర్చొని దయచేసి ప్లీజ్. మీరు 10 మంది లేదు సభ ఖరాబు చేయదు, దయచేసి కూర్చోండి. 2-3 తీర్మానాలు ఇంపార్టెంట్ చేసేది మనం, అది చేసినాక ముగించుదాం. మనం బాగుపడే ప్రశ్న లేనే లేదు. ప్రాజెక్టుల ద్వారా మనకు నీళ్ళు ఇవ్వరు, మన రైతులకు కరెంట్ ఇవ్వరు, మన ఆకలి చావులు పట్టించుకోరు, మన వలసలు పట్టించుకోరు, మన పంటలు అనేది పట్టించుకోరు. ఈ విధంగా నల్లగొండ జిల్లాలో ఉన్నది, మా సీడీలో ఉన్నది, ముషంపల్లి అని ఒక ఊరున్నది. ఆ ఊరిలో బోర్లు ఎక్కున్నాయి, జనాభా తక్కువ ఉన్నది. ఊర్లున్న జనాభా కంటే ముషంపల్లిలోనే బోర్లు ఎక్కున్నాయి. ఒక్కటే ఊళ్ళే 6000 బోర్లు వేసింది. బైరా రామరెడ్డి అని ఒక రైతు ఒక్కడే 56 బోర్లు వేసిండు. ఇదే నల్లగొండ జిల్లాలో ముషంపల్లి విలేజ్. ఇది మాకు అభివృద్ధి? దీన్ని మేము అభివృద్ధి అనుకోవన్నా? అందువల్ల ఈ ఫ్లోరైడ్ బాధలు పోవాలన్నా, సాగునీరు రావాలన్నా, మన విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకే దక్కాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా, అందరం కడుపు నిండా ఇంత పెరుగన్నం తిని కంటి నిండా నిద్రపోయే ప్రశాంత తెలంగాణ కావాలంటే అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం. इस जलसे में जो भी हमारे मुसलमान भाई शामिल है, मैं आप तमाम को सलाम करता हूं और आपसे गुजारिश करता हूं, मैं वतन का बेटा हूं, आपका बेटा हूं, तेलंगाना मट्टी का बेटा हूं, इसीलिए आपसे मदद मांगने का मुझे हक है. आप तेलंगाना मूवमेंट को आगे बढ़ाइए, आगे चलाइए, तेलंगाना मूवमेंट का ताउन कीजिए. आज तेलंगाना तहरीक